రంజాన్ పండగ ఘనంగా జరుపుకోండి, క్రిస్మస్ పండగ ఘనంగా జరుపుకోండి, ఇట్లాగా ఎవరి పండగనైనా ఘనంగా జరుపుకోమని హిందువులు కోరుకుంటారు. కానీ హిందువుల పండగల్లో ఊరేగింపు చేస్తే ఊరుకోము, లేకపోతే మా మసీదు ముందు నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ఇట్లాంటిది కొంతమంది ఈ మధ్యన ఈ పిఎఫ్ఐ ఎస్డిపిఐ లాంటి వాళ్ళ రాడికల్స్గా తయారవుతున్న వాళ్ళు చేస్తున్నటువంటి గొడవలు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఏదైతే జరిగినటువంటిది కూడా అట్లాంటి వ్యవహారమే. ఇది ఊరేగింపు జరుగుతుంటే దాడి చేసినటువంటి సందర్భం. ఏంటంటే వీళ్ళ ధైర్యం ఏంటయ్యా అంటే పోలీసులు ముస్లింల విషయంలో జోలికి రారు, వాళ్ళు దాడి చేసినా సరే తన్నించుకున్నటువంటి హిందువుల మీదనే కేసు పెడతారు, లేదా ఇద్దరి మీద కేసు పెడితే ఆ తర్వాత ముస్లింలు కాపాడడానికి వెనకాల ఉంటారు, హిందువులు కాపాడడానికి ఎవరు ఉంటారు అనేటువంటి ఒక ధైర్యం. బట్ సమాజం మార్పు చెందుతోంది, అయినా సరే ఆలోచనలు అయితే మార్పు రావట్లేదు. ఇప్పుడు హోలీకి సంబంధించి అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ లేదంటే బీజేపీ ఏతర పార్టీలు నడుస్తున్నటువంటి రాష్ట్రాల్లో హోలీ వేడుకలు జరపడానికి వీల్లేదంటూ ముస్లింలు అభ్యంతరం చెప్తున్నారంటూ అక్కడ ఆయా ప్రాంతాల్లో విచిత్రమైనటువంటి ఆంక్షలు పెట్టేటటువంటి పరిస్థితి. చివరికి యూనివర్సిటీల్లో కూడా అట్లాంటి పరిస్థితి, హోలీ జరపదని. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల యోగి ఆదిత్యనాథ్ మొహానే చెప్పేశాడు, నీ పండగ నువ్వు జరుపుకుంటావు, వాళ్ళ పండగ వాళ్ళు జరుపుకుంటారు, వాళ్ళ రంగు వచ్చి మీ మీద పడుతుంది అనేటటువంటి ఫీలింగ్ వచ్చేటట్టయితే ఆ రోజున బయటికి రాబాక, నువ్వు ఎదురోళ్ళని నీ మీద పడితే నీకు ప్రాబ్లం అని చెప్పేసి ఎదురోళ్ళని పండగ జరుపుకోవద్దనడానికి నీకు ఎట్లాంటి హక్కు ఉందన్నటువంటి పాయింట్ చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు వివిధ చోట్లన అట్లా హోలీని వివాదంలోకి నెట్టేటటువంటిది అంటే ఇంతవరకు లేదు. అది మొదటిసారి ఎవరి పని వాళ్ళు చేసుకునేటువంటి సందర్భం. ఈవెన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. హోలీ మిలాప్ సెరమనీ అన్నటువంటి పాయింట్కి సంబంధించి రిస్ట్రిక్షన్ అన్నటువంటిది, దానికి వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ ఈ విద్యార్థులు ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి.